పద్నాలుగు విడత సామాజిక తనిఖీ బృందం తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఈ 14 విడత సామాజిక తనిఖీ అనేది 1/4/2022 నుంచి 31/3/2023 వరకు జరిగిన పనులకు సంబంధించి మనం ఈ తనిఖీ నిర్వహించడం జరిగింది. మొత్తం 17 గ్రామ పంచాయతీలకు గాను 479 వర్క్స్ మనం తనిఖీ నిర్వహించాం. మొత్తం ఊళ్ళకు వేతనాల రూపంలో 2,25,85,731, 32,24,412 సంబంధించి మెటీరియల్ పరిశీలన జరిగింది. మొత్తం 2,58,10,143 సంబంధించి మనం తనిఖీ నిర్వహించడం జరిగింది. అలాగే పిఆర్ కూడా తనిఖీ నిర్వహించడం జరిగింది. సో మొత్తం ఈ తనిఖీ అన్నది 20/12/2023 నుంచి నిన్నటి వరకు మనం తనిఖీ నిర్వహించి ఈరోజు ప్రజావేదిక నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మొదటగా నవాపేట్ జీపీకి సంబంధించి ఈ గ్రామంలో 1/4/2022 నుండి 31/3/2022 వరకు కూలీలకు వేతనాలుగా 19,57,930 రూపాయలు, అలాగే సామాగ్రి పరంగా 1,83,943 రూపాయలు, మొత్తం 21,41,000 రూపాయలు గ్రామంలో ఖర్చు జరిగింది మేడం. దీనికి గాను 36 వర్క్స్ అనేది చేయడం జరిగింది. సెవెంత్ వర్క్ డీటెయిల్స్ మేడం. మనకి ఈ గ్రామంలో రికార్డు కాలం 36 పనులు అనేది చేయడం జరిగింది. ఐదు ఇన్ఫర్మేషన్ మేడం. మీ గ్రామంలో మొత్తం మనకు 509 జాబ్ కార్డు మంజూరు చేయడం జరిగింది. మనకు రికార్డు కాలం 350 జాబ్ కార్డు పనిచేయడం జరిగింది మేడం. నెక్స్ట్ ఈ గ్రామంలో 6 మంది హక్కుదారులు ఉపాధి పథకాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. జాబ్ కార్డు ఏమైనా చేయలేకపోతున్నామని చెప్పి జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నాం. 6 మంది ఎక్కువ మొత్తం మేడం. బాగా మంది వచ్చినప్పుడు అయితే కూలీలకు ఆల్రెడీ పెట్టింది అనుకున్నా మేడం. గుంపుగా ఉన్నారు. పెట్టడం ఏంది పక్కన నెంబర్ వేసేటప్పుడు చూసుకోవా 6, 4, 5 అని హాజరు వేస్తావు కదా, మరి అది రికవరీ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుందా? ఇష్యూస్ పైన అనవసరంగా గొడవలు అవుతాయి. గ్రామ సభలు గొడవలు ఇక్కడ వీళ్ళ దగ్గర ఎందుకు అట్లా చేస్తున్నారు? ప్రతి అంశం కూడా మేడం ఇక్కడ మరి ఫ్రెండ్కి పోయిన ప్రతిసారి సంతకం చేసినామని చెప్తున్నారు. పోయినసారి చేస్తారు మేడం. మరి సైడ్కి పోలేదంటే పని చేయాలంటే నీకు మీరు అందరి సంతకం నీళ్ళ సంతకం ఉండదు. మీరు కింద మనకు ఆఫీస్కి ఇస్తారు కదా, మస్టర్లు మీరే ఇస్తారు కదా. ఇచ్చిన దాన్ని చూసుకోమని దాని ఏంటి ప్రాబ్లం ఏదైనా చూసుకున్నా అన్నీ బాగున్నాయి మేడం. మేడం మనకి మేడం అట్లాంటిది కాకుండా లాస్ట్ రోజు పనికి రాకపోతే సంతకం మర్చిపోతారు. లాస్ట్ రోజు పనికి వచ్చింది అన్ని అందరు కట్టిన కాదు. వీళ్ళు లేబర్ ఏమన్నారు చెప్పిన లేబర్ మనకు లేబర్ గ్రామ సభ కాదు కదా మేడం. డోర్ అడిగితే మనకు అంత పర్టికులర్ వీక్లీ చెప్పలేదు. మరి నువ్వేమంటున్నావు? పనికి పోయిన ప్రతిసారి సంతకం అది ఆ వర్షం చెప్పిన పనికి పోయిన సార్ సంతకం ఒక్కడి వల్ల వేస్తారు వాళ్ళ దగ్గర పాల్చిన్ కవర్లు, సీడ్ బిల్లు, సాయిల్ బిల్లు 3 ఇవ్వండి. వాళ్ళకి ఇస్తారా? ఏంటి పెండింగ్ పెట్టిన ఇట్లా నేను ఇంకా టాస్క్లో రాసిన మేడం. పాలిథిన్ కవర్స్ ఎంత ఉంటుందని రాసిన. ఓకే మేడం. ఎంబీలో లేదు, వర్క్ ఫైల్ లేదు సార్. ఆయన విషయం ఫిలోషన్ చూపెట్టినాం. ఇస్తారా? లేదు 2,609,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. టోటల్ ఎక్స్పెండిచర్ 13,11,54,54 రూపాయలు మేడం. మొత్తం పనులు జరిగినాయి 20 మేడం. 1 to 6 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. 7 వరకు మేడం. 8 మేడం. హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా సార్ గ్రామ పంచాయతీ దాని గురించి డబ్బులు క్యాష్ ఇచ్చారు మేడం.
15th ఇష్యూ మేడం. 14,28,971 రూపాయలు మేడం. ఈ గ్రామంలో 28 పనులు జరిగినాయి మేడం. 7 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. 8 వరకు మేడం. మేడం అవును మేడం. 8 కూడా ఇన్ఫర్మేషన్. 9 కూడా ఇన్ఫర్మేషన్ కానీ మొక్కల గురించి మేడం. 11 వర్కర్లో మొత్తం 3,937 మొక్కలు నాటారు మేడం. పూర్తి స్థాయిలో బతికినాయి మేడం. మొత్తం మొక్కలు బతికినాయి. అబ్స్ట్రాక్ట్ కూడా మేడం. 10th ఇష్యూ మేడం. చెరుకు సరోజన, చెరుకు రాజయ్య, జాబ్ కార్డ్ నెంబర్ 10611. వీరు ఇద్దరు ఉపాధి హామీ పనిచేయ కూలీలు మేడం. వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకు పని చేసిన అమౌంట్ పడట్లేదని దరఖాస్తు చేసుకున్నాను మేడం. బాగుంది అంత అయిపోయారు. అంటే వాళ్ళ అకౌంట్లు వాళ్ళకి లింక్ లేవని. అకౌంట్లు చెక్ చేసినా మేడం. అకౌంట్లు వాళ్ళ దగ్గరలో లేవు. వాళ్ళ దగ్గర మేము చెక్ చేసినప్పుడు అకౌంట్లో లేవు మేడం. ఇప్పుడు క్లియర్గా పోతే మళ్ళీ కొత్త డేట్ వేయరు కదా, పాతదే ఇస్తారు కదా. నెంబర్ ఉంటాయి కదా సార్, నెంబర్ అదే నెంబర్ అది తీసుకోరు జరుగుతున్న మాత్రం నిర్వహించలేదు. మిగతా 2 రకాల ఫొటోస్ నిర్వహించలేదు. ఇక ముందు మెయింటైన్ చేస్తారని తెలపడం జరిగింది. 16th వర్క్ ఫైల్ మెయింటైన్ చేయలేదు మేడం. ఇక ముందు మెయింటైన్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ 17th ఎంఎల్లో రైతుల సంతకాలు, కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ 18th రోల్ కాల్ అనేది చేయలేదు మేడం. 19th ఈసీ గారు 25% చెక్ మేర చేయలేదు మేడం. హెల్త్ సంబంధించి చేయలేదు. ఈసీ గారు గ్రామ సభకు హాజరు కాలేదు. నెక్స్ట్ 20 ఎంఎల్ఏలో 12వ కాలం 13వ కాలం టీఏగా రాయడం జరిగింది మేడం. 21 మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ తనిఖీ బృందానికి చూపించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 7 మేడం. వర్క్ డీటెయిల్స్. ఇష్యూ నెంబర్ 8 మేడం. రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరుగుతుంది మరియు రిజిస్టర్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 9 మేడం. పీచుపల్లి గ్రామ పంచాయతీ యందు ఇప్పుడే తీరిందని 37 బుక్స్ మేడం. మేడం 14 డిమాండ్ మరియు నో డిమాండ్ తీసుకోవడం లేదు మేడం. 15 మాకు చూపించలేదు మేడం. బ్లూ ఫామ్స్ అనేది మాకు చూపించలేదు.
చూపించలేదు, తనిఖీ బృందానికి చూపించలేదు. జాబ్ కార్డ్ లేదు, 40% నిర్వహణ లేదు. నీకు ఉన్నదే పని చేసే వాళ్ళు ఎంతమంది అయ్యా బాబు? నీ రోజు బేసిక్స్ చూస్తే 10, 5, 15, 18, 20 దాటుతూనే ఉన్నాయి ఇప్పుడు. అవి కూడా అప్డేట్ చేస్తాను కదా. 16 మేడం పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు, ఎంసీసీ నుండి ఇవ్వలేదని చెప్పని గ్రామ సభ తెలిపారు. 17 మేడం 7 రకాల రిజిస్టర్లు నిర్వహించలేదు, తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం, గ్రామ సభలో చూపించడం జరిగింది. ఏం చేస్తున్నావు? జీతం ఒక్కటే తీసుకుంటున్నావా? గ్రామ సభలో చూపించారు మేడం. చూపించారా? చూపించి అప్డేట్ అయ్యి ఉన్నదా? అప్డేట్ అయింది. మరి అప్డేట్ అయ్యి ఉన్నప్పుడు లేదు లేదు అని రాసలేదు. ఫస్ట్ గ్రామ సభలో లాస్ట్ వరకు ఇచ్చింది. జీపీకి వెళ్ళగానే ఏమని చెప్పి ఆ రిపోర్ట్ అంతా రాసిన తర్వాత గ్రామ సభలో ఇస్తే అక్కడ లేదని హడావిడిగా వాళ్ళు అంతకుముందే ఇస్తే ఉన్నాను రాశారు. పద్ధతి మేడం పనులు జరుగుతున్న సమయంలోనే ఫోటోలు చూపించడం జరిగింది, మిగతా 2 రకాల ఫోటోలు చూపించలేదు. 19 వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది మేడం. జరుగుతుంది. ఎంబుక్లందు రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు. మేము 21 అమలు చేయ రోల్ కాల్ లేదు. ఈసీ చెక్ మెజర్ చేయడం జరుగుతుంది. 12 పాముల కాల్లో రాస్తున్నాను. సర్వే రిజిస్టర్ నిర్వహించలేదు, తనిఖీ బృందానికి లేదు, గ్రామ సభలో చూపించడం జరిగింది, అప్డేషన్ కూడా లేదు. అప్డేషన్ కొంచెం అసలు లేదు, మా రికార్డ్ పీరియడ్ వరకు ఉంది. రోజుగార్ దివాస్ నిర్వహించడం లేదు. గ్రామ సభ రిజిస్టర్లో ఒక పాయింట్ రాస్తుంది. ఐదు మంది కూలీలు పనిచేసినట్లు సంతకాలు కలవు కానీ హాజరులు వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది. రోజువారీ హాజరులు లేకుండానే పేమెంట్ చేసింది. పని చేసింది. పని చేసామని తెలుసు. నలుగురు కూలీలు 19 రోజులు పనిచేసినట్లు మస్టర్లో హాజర్లు కలవు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేసింది. ఇది హాజర్లు వేసారు కానీ సంతకాలు, అదేమో సంతకాలునే హాజరు. మాస్టర్లు లేటుగా రావడం వల్ల చేయలేదని చెప్పారు. అదే వారం లేటుగా తీసుకొచ్చారు, లాస్ట్ రోజు లేటుగా తీసుకొచ్చారు. పని చేశామని తెలిపారు. వాళ్ళ దగ్గర 19 రోజులు పనిచేసినట్లు మస్టర్లో హాజర్లు కలవు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేసింది. ఇది హాజర్లు వేసారు కానీ సంతకాలు హాజరు. మాస్టర్లు లేటుగా రావడం వల్ల చేయలేదని చెప్పారు. అదే వారం లేటుగా తీసుకొచ్చారు, లాస్ట్ రోజు లేటుగా తీసుకొచ్చారు. ఏమన్నది?
ఇద్దరు కూలీలు 11 రోజులు పనిచేసినట్లు హాజరులు సంతకాలు కలవు కానీ శివ గారు పేమెంట్ చేయ క్రమంలో 9 రోజులకు చేయడం వల్ల 2 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగింది. రోజ్గార్ దివాస్ అనేది 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్డేట్ చేయలేదు మేడం. ప్రస్తుతం అప్డేట్ చేయాలి. ఎప్పుడు చేస్తున్నాను? పదమూడవ విడతకు సంబంధించిన డీటీఎఫ్లు ఇవ్వలేదు. మూడు వర్కేళ్లకు సంబంధించి ఎవెన్యూ ప్లాంటేషన్లో 1450 మొక్కలకు 1321 మొక్కలు ఉన్నాయి మేడం. 129 మొక్కలు చనిపోవడం జరిగింది. రీప్లేస్మెంట్ చేపిస్తామని పిఎస్ తెలిపారు. 4 వర్కేళ్లకు సంబంధించి కమ్యూనిటీ ప్లాంటేషన్లో 510 మొక్కలకు 237 మొక్కలు ఉన్నాయి మేడం. 223 మొక్కలు చనిపోవడం జరిగింది. రీప్లేస్మెంట్ చేపిస్తామని పిఎస్ తెలిపారు. అని చెప్పేసి వేరే రిజిస్టర్లో రాయడం జరిగింది. అది మీకు ఇవ్వలేదు మేడం అని చెప్పేసి గ్రామ సభలో ఆ రిజిస్టర్ చూపించడం జరిగింది మేడం. అందులో 3 months మాత్రమే ఉంది మేడం. ట్వంటీ 24th మేడం ఇష్యూ. రోజ్గార్ దివాస్ అనేది 3 months మాత్రమే అప్డేషన్ చేసారు. మిగిలిన మంత్స్ అప్డేషన్ చేయలేదు మేడం. 2023కి సంబంధించి జనవరి, మార్చ్, ఏప్రిల్, ఫిబ్రవరి, మార్చ్ వరకు ఉంది. డిసెంబర్ వరకు లేదు మేడం. ఉంది మేడం. 2022కి సంబంధించి లేదు. 22లో 9 monthsకి సంబంధించి అప్డేషన్ లేదు మేడం. మన ఆడిట్ పీరియడ్కి సంబంధించి 3 months మాత్రమే అప్డేషన్ ఉంది. ఇష్యూ నెంబర్ 25 సిఎస్ఏ నిర్వహించడం జరిగింది మేడం. పని వద్ద మాస్టర్ లేదు సార్. అవి గ్రామ సభలో చూపించడం జరిగింది కానీ మాస్టర్లలో కూలీల సంతకాలు లేవు మేడం. మేడం మన రికార్డు పీరియడ్కు సంబంధించి తనిఖీ బృందం తనిఖీ చేయు క్రమంలో కూలీల జాబ్ కార్డులు కూలీల వద్ద లేవు మేడం. డోర్ విజిట్కి వెళ్తే మేట్ల వద్ద ఉన్నవని డోర్ విజిట్లో తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరిని అడిగితే మేడం నా దగ్గర లేవు మేడం, మేట్ల దగ్గరనే ఉండడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చేసి 349 మాత్రమే పనిచేయడం జరుగుతుంది మేడం. 9వ ఇష్యూ మేడం. 3 వర్కేళ్ల రెవెన్యూ ప్లాంటేషన్లో 1100 మొక్కలు పెట్టారు మేడం. 1100 మొక్కలు కూడా బ్రతికి ఉన్నాయి. ఒకరు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. ఇంకివ్వలేదు. పదకొండవ ఇష్యూ మేడం. డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది మేడం. పే స్లిప్లు అనేది ఇవ్వడం లేదు. మండల ఆఫీస్ నుంచే రావడం లేదని తెలపడం జరిగింది మేడం.
14వ ఇష్యూ మేడం, 7 రకాల రిజిస్టర్లు డిమాండ్ మరియు ఫిర్యాదుల రిజిస్టర్ అనేది అప్డేషన్ అనేది లేదు పూర్తి స్థాయిలో. ఇష్యూ మేడం, 12 వర్కాలు 3 రకాల ఫోటోలు చూపించారు. మిగిలిన 8 వర్కాలకు 3 రకాల ఫోటోల్లో 2 రకాల ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది. 16వది మేడం, వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది కానీ అందులో అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది నిర్వహించడం లేదు. 17వది మేడం, రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 18వది మేడం, రోల్ కాల్ చేయడం జరుగుతుంది. ఈసీ చెక్ మెజర్ చేయడం జరుగుతుంది మేడం. 20వ ఇష్యూ వచ్చేసి 6 ఎంబీల్లో 12-13 కాలాలు రాయలేదు, మిగతా వాటిలో రాయడం జరిగింది మేడం. సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది మేడం. 22వ ఇష్యూ మేడం, 6 వర్కాల ఎవెన్యూ ప్లాంటేషన్లో 2737 మొక్కలు నాటారు మేడం. ఫీల్డ్లో వచ్చేసి 2501 మొక్కలు బ్రతికున్నాయి. మిగిలిన 236 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది మేడం. రీప్లేస్మెంట్ చేపిస్తామని గ్రామ సభలో పిఎస్ గారు తెలిపారు. 23వ ఇష్యూ మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్లో 310 మొక్కలు నాటినట్టు రికార్డు ఉంది మేడం. 278 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 32 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 24వ ఇష్యూ మేడం, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో 400 మొక్కలు పెట్టినట్టు రికార్డు ఉంది మేడం. ఫీల్డ్లో వచ్చేసి 316 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 84 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 25వ ఇష్యూ మేడం, ట్యాంక్ బండ్ ప్లాంటేషన్లో వచ్చేసి ఊర చెరువు దగ్గర 600 మొక్కలు పెట్టినట్టు రికార్డు ఉంది మేడం. ఫీల్డ్లో వచ్చేసి 487 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 113 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. రీప్లేస్మెంట్ చేపిస్తామని గ్రామసభలో పిఎస్ గారు తెలపడం జరిగింది మేడం. 26వది వచ్చేసి ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ మేడం, 300 మొక్కలు పెట్టినట్టు రికార్డు ఉందండి. 248 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 52 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది మేడం. 27వ ఇష్యూ మేడం, న్యూ ఫిష్ ఫండ్లో 2 హక్కుదారులు 9 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్ నందు హాజరు మాత్రమే ఉన్నాయి మేడం. ఒకరి పేరుకు బదులుగా ఇంకొకరి పేరు సైన్ చేయడం జరిగింది. వేరే పేరు రాశారు, తెలియకుండా రేణుక అనే ఆమె పనిచేసింది. రాజయ్య అని రాశారు పేరు, రాజయ్య అని సంతకం చేశారు. రెవెన్యూ ప్లాంటేషన్లో 2 వర్గాలలో 638 మొక్కలకి 532 మొక్కలు బతుకున్నాయి, 106 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ మేడం, నర్సరీకి సంబంధించిన రిజిస్టర్లు నిర్వహించడం లేదు. అంటే ఒకటే దాంట్లో రాస్తున్నారు. సందర్శకులు మనకు రిజిస్టర్ గ్రామ పంచాయతీ రిజిస్టర్ ఒకటే దాంట్లో నిర్వహిస్తున్నారు. సపరేట్ నిర్వహించాలి. స్టాక్కి రిజిస్టర్కి డిస్ట్రిబ్యూషన్.
కానీ విజిటర్ వేరే ఇంకోటి మేడం స్టాక్ దాంట్లో ఫస్ట్ బ్యాగ్ ఫిల్లింగ్ నుండి మొత్తం సీట్ మొత్తం పెట్టేంత వరకు రాయాలి. స్టార్టింగ్ నుండి రాస్తలేదు. స్టాక్ ఎంత ఉందో అంతే రాస్తున్నారు. బ్యాగ్ ఫిల్లింగ్ ఎంత అయిందో రాస్తున్నారు, కానీ ఏ రోజు ఏది జరిగింది అనేది ఏం రాయడం లేదు. నెక్స్ట్ మేడం, రోజ్గార్ దివస్ రిజిస్టర్ అనేది మన ఆడిట్ పీరియడ్లో నిర్వహించలేదు మేడం. 1/1/2023 నుండి నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ మేడం, ఎమేటాకి సంబంధించి నేమ్ బోర్డు పెట్టలేదు మేడం. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 3 దశలు డబ్బులు కాలేదు, పేమెంట్ కాలేదు మేడం. పేమెంట్ కాలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి తీసుకోలేదు. నెక్స్ట్ మేడం, మస్టర్ జారీ చేసే అధికారి ఏపీఓ సంతకాలు లేకుండానే నిర్వహించడం జరుగుతుంది మేడం మస్టర్లు. అదేవిధంగా ఎంబుక్లో పేజీ నెంబరు ఎంబీ నెంబర్ అనేది మస్టర్ పైన రాయాలి, కానీ రాయడం లేదు, కింద రాస్తుంది. నెక్స్ట్ మేడం, 9 మంది హక్కుదారులు 63 రోజులు పనిచేసినట్లుగా హాజరులో సంతకాలు కలవు, కానీ వీరికి మొత్తం 10 దినాల కాలంలో కొట్టివేస్తూ రోజులు తగ్గిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. నాలుగు మంది హక్కుదారులు మేడం 23 రోజులు పనిచేసినట్లుగా హాజరులో సంతకాలు ఉన్నాయి, కానీ వీరి సంతకాలు మరియు వేలిముద్రలు వేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. మాస్టర్ల పైన పనిచేయడం జరిగిందంట మేడం. వాళ్ళకి పేమెంట్ వచ్చినాయంట. ఒకరి సంతకం మరియు మరొకరి దగ్గర పెట్టడం వల్ల ఇలా జరిగింది. ఇకపై నేను జరగకుండా చూస్తానని తెలపడం జరిగింది. నెక్స్ట్ మేడం, 32 6 వర్గాలకు సంబంధించి 5 వర్గాలకు సంబంధించి 6,614 రూపాయల మస్టర్లు తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు మేడం. నెక్స్ట్ మేడం, 13th రౌండ్ డీటీఎఫ్ ఇవ్వలేదు మేడం. నెక్స్ట్ మేడం, మండలికి సంబంధించిన రిజిస్టర్లు తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు. ఎంబుకేసి రిజిస్టర్, మస్టర్ ఇష్యూ రిజిస్టర్, ఎర్ర రిజిస్టర్. హాస్టలర్లలో ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండానే 1,98,358 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. టీకేపీ 1 నర్సరీ, ఫీడర్ ఛానల్, ఎవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ వర్క్ ఎట్లు ఉన్నాయి మేడం. నెక్స్ట్ మేడం, ఫీల్డ్ ఛానల్కి సంబంధించి 141.25 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. 125 మీటర్లకి పని ప్రదేశానికి వెళ్ళి కొలత దిగా 105 మీటర్లు వచ్చింది మేడం. మిగతా 20 మీటర్లు అనేది రాలేదు. ఇటు పనికి సంబంధించి రైతు దున్ని వేయడం జరిగిందని తెలపడం జరిగింది.
నెక్స్ట్ మేడం 37 టీకేపీలో తేడా రావడం జరిగింది మేడం. అవును మేడం. 5,454 రూపాయలు. నెక్స్ట్ మేడం సాయి కుమార్ అనే వ్యక్తిదారులు 3 రోజులు పనిచేయడం జరిగింది. కానీ వీళ్ళకి 2 రోజులు అటెండెన్స్ కొట్టివేసి 5 రోజులు అని రాసి మళ్ళీ 2 రోజులకు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. అవును మేడం. అయితే వేరే వాళ్ళు పిఎస్ పీరియడ్ మేడం 7వ నెల 2020. నెక్స్ట్ మేడం 3 మంది హక్కుదారులు 6 రోజులు పనిచేసినట్లుగా హాజరు సంతకాలు కలవు. కానీ వీరికి ఒక్కొక్కరికి 2 రోజులు చొప్పున 6 రోజులకు మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత పేరాస్ పేమెంట్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మేడం అయితే కూడా టెన్త్ మేడం బయో పెన్షన్ పనిలో జనవరి 2023లో 310 మొక్కలకు వాచన వడ్డీ వేయడం జరిగింది. పని ప్రదేశంలో 310 మొక్కలు బతుకున్నాయి మేడం. నెక్స్ట్ మేడం జనవరి 2023లో బీపీపీకి సంబంధించి 288 మొక్కలకు వాచన వడ్డీ ఇవ్వడం జరిగింది. 288 మొక్కలు బతుకున్నాయి మేడం ప్లాంటేషన్. ట్వెల్త్ కూడా ఇన్ఫర్మేషన్ మేడం ఎవరి ప్లాంటేషన్లో 4 వర్కెట్లలో 1216 మొక్కలకి 1216 బతుకున్నాయి. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కదా, నో డిమాండ్ తీసుకోవడం లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది మేడం. పే స్లిప్లు ఇవ్వడం లేదు. వేరే రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. పనులకు సంబంధించి పని జరుగుతున్నప్పుడు ఫోటోలు చూపించడం జరిగింది. మిగతా రకాల ఫోటోలు చూపించడం మేడం. 34 పనులలో 5 పనులకు వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. మిగతా 29 పనులకు వర్క్ ఫైల్ నిర్వహించలేదు. ఎంబుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. రోల్ కలర్ అనేది చేయడం లేదు మేడం. ఈసీ చేసి నెక్స్ట్ మేడం 21 ఈసీగా చెక్ మెజర్ చేయడం జరుగుతుంది. 22 ఎంబుక్లలో 12-13 కాలం రాయడం జరుగుతుంది. సర్వేల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది కానీ అప్డేట్ చేయలేదు మేడం. నెక్స్ట్ మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్లో 2 వర్కెట్లలో 1590 మొక్కలకి 1271 మొక్కలు బతుకున్నాయి. 319 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్లో 5 వర్కెట్లలో 1429 మొక్కలకి 1216 మొక్కలు ఉన్నాయి. 213 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ మేడం 26 ఈతా ప్లాంటేషన్లో
మార్చి 2023లో 300 మొక్కలకి వాచన పడి ఇవ్వడం జరిగింది. పని ప్రదేశంలో 192 మొక్కలు బతుకున్నాయి, 108 మొక్కలు చనిపోవడం జరిగింది. మాస్టర్లలో మేడం ముందస్తు సంతకాలు తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది. ఇటు హక్కుదారులకు పేమెంట్ అనేది కాలేదు. నెక్స్ట్ మన ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్కి సంబంధించి 5 రోజులు పనిచేసినట్లుగా హాజరులో సంతకాలు కలవు. కానీ మొత్తం రోజుల కాలంలో 2 అనేది కొట్టివేసి టోటల్ క్వాంటిటీకి పేమెంట్ చేయకుండా 3 రోజులకు పేమెంట్ చేయడం వల్ల 79 రూపాయలు నష్టపోవడం జరిగింది. మాస్టర్లు హాజరులో కొట్టివేయడం జరుగుతుంది మొత్తం. నెక్స్ట్ మేడం 12 రోజులు మాస్టర్లు హాజరులో సంతకాలు కలవు. కానీ 11 రోజులను రాయడం వల్ల ఒక రోజుకి 119 రూపాయలు నష్టపోవడం జరిగింది. మాస్టర్లో సంతకాలు లేకుండానే 712 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం 4 రోజులకి. కాదు మేడం, సింగిల్ మాస్టర్. రోజ్గార్ దివస్ రిజిస్టర్ అనేది గ్రామ సభలో చూపించడం జరిగింది. థర్టీన్త్ రౌండ్ DTF తనిఖీ బృందం వరకు ఇవ్వడం గ్రామ సభలో చూపించడం జరిగింది. నెక్స్ట్ మండల లెవెల్ రిజిస్టర్లు కూడా గ్రామ సభలో చూపించడం జరిగింది. పాస్ ఆర్డర్లలో PO గారు సంతకాలు లేకుండానే 35,287 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మేడం ఫారం ఫండ్కి సంబంధించి కొలతల్లో తేడా రావడం జరిగింది మేడం. 563 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. పని ప్రదేశంలో కొలతలు తీస్తే 550 క్యూబిక్ మీటర్ రావడం జరిగింది మేడం. 13.23 క్యూబిక్ మీటర్లు తక్కువ రావడం జరిగింది. వర్షం కారణంగా డెప్త్ కూడిపోయి తక్కువ వచ్చిందని ఈసీగా తెలపడం జరిగింది.
నెక్స్ట్ మేడం ఫిష్ వన్లో డిఫరెంట్ రావడం జరిగింది మేడం. $15.57 క్యూబిక్ మీటర్లు మేడం. 160కి 147 క్యూబిక్ మీటర్లు వచ్చింది. నెక్స్ట్ టీకేపీలో తేడా రావడం జరిగింది మేడం. 14,806 రూపాయలు. నెక్స్ట్ గాగిరేడుపల్లి మేడం.